కుకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గుంటూరు ఎమ్మెల్సీ కల్పలత, అలాగే అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డిలు హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైసీపీ అని, అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు। రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే ఇంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మాఫియా ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందంటూ మండిపడ్డారు। వైసీపీ పార్టీకి ప్రజల నుండి వచ్చే ఆదరణ చూసి ఓర్చుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు। మళ్లీ అత్యధిక మెజారిటీతో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు। ఎడ్యుకేషన్ మాఫియా, ఒక ల్యాండ్ మాఫియా, అన్ని కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారి వ్యవస్థలు వాళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి రాజమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా ఓడించి వాళ్ళు అధికంగా అధికారంగా రావాలని చూస్తున్నారు। అది ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన ప్రజల్లో ప్రతి అందరికీ కూడా వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగింది। ఎందుకంటే పేదలకి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఎవడైతేమి, 25 లక్షలు ఇల్లు కట్టించడం అయితేమి, ఇవన్నీ కూడా ఇచ్చాడు। 4 పోర్ట్లు గత రాష్ట్రం మనం చూసాం, గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి 4 పోర్ట్లు వచ్చాయి। గతంలో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక మెడికల్ కాలేజీ తేలేదు। అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 17 మెడికల్ కాలేజీలు తెచ్చేసి వాళ్ళన్నిటి కూడా ఎంతోమంది పేదవాళ్ళకి విద్యార్థుల్ని ఎంబీబీఎస్ డాక్టర్లు చేశారు। ఒక రియల్ ఎస్టేట్ ఎంపీ గారు ఎమ్మెల్యేలు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తొందరగా ముగించాలి।